వెల్కమ్ టు ఐజెటెక్ అండి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ నుంచి అమెజాన్లో డిప్లొమా లెవెల్కి అలాగే ఎక్స్క్లూజివ్గా ఐటీ వరకు ఉపయోగపడే ఆబ్జెక్టివ్ ప్లస్ థియరీ కలుపున్న బుక్ ఒకటి అమెజాన్లో దొరుకుతుందండి. మీరు కావాలంటే అక్కడి నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ మీకు ఐటీ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఈరోజు ఈ వీడియోలో ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉంటుంది, చూశారు కదండి. ఎస్ఎస్సిలో జేఈ జూనియర్ ఇంజనీర్లో ఎలక్ట్రికల్ బ్రాంచ్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేస్తానండి. ఇది 2023 అనుకుంటా పేపర్లో ఇచ్చిన క్వశ్చన్ అనమాట. సో కొన్ని క్వశ్చన్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో ఎలక్ట్రోస్టాటిక్స్ ఎవరైతే చూసారో వాళ్ళు ఈ క్వశ్చన్ ఈజీగా చేయగలుగుతారండి. సో క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఏమి అడిగారంటే, ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ ఆఫ్ ఏ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్, అంటే ఒక కెపాసిటర్ ఉంది, కెపాసిటర్కి ప్లేట్లు ఉంటాయి కదండి, ప్యారలల్ ప్లేట్లు. ఆ ప్లేట్లు ఏం చేశారంటే ఈజ్ ఇంక్రీజ్ 10 times, అంటే డిస్టెన్స్ 10 times పెరిగింది. అండ్ ద ఏరియా ఈజ్ రెడ్యూస్డ్ టు 1/4. అంటే ఇక్కడ 2 ప్లేట్లు ఉంటాయి చూసారా, కెపాసిటర్కి 2 ప్యారలల్ ప్లేట్లు ఉంటాయి కదండి. ఈ 2 ప్లేట్ల మధ్య డిస్టెన్స్ ఏమైందండి, డిస్టెన్స్ని మనకి 10 times ఇంక్రీజ్ చేశారు. అంటే ఫస్ట్ డి ఉందనుకోండి, డిస్టెన్స్ పెరిగిన తర్వాత 10 times ఆఫ్ డి అయ్యింది. అలాగే ప్లేట్ తాలూకు ఏరియా ఉంది చూసారా, ఏరియా, ఈ ఏరియాని ఏం చేశారంటే 1/4 తగ్గించారు. అంటే A1 = A అయితే A2 = ఎంత అయిందంటే 1/4 times ఆఫ్ ఏ అయింది. ఇప్పుడు న్యూ కెపాసిటెన్స్ వాల్యూ ఎంత అని అడిగారు. చాలా చాలా ఈజీ అండి. C = ఎప్సిలాన్ A/D కదా. ఇక్కడ పర్మిటివిటీ గురించి ఏం మాట్లాడలేదు. ఏ ఏమైందండి 1/4 times తగ్గింది. సో ఎప్సిలాన్ తీసేయండి, రెండిట్లో కాన్స్టెంట్ కాబట్టి ఎప్సిలాన్ మనం తీసేయవచ్చు. జస్ట్ ఓన్లీ ఏ డీల్ రెండే మారాయి కాబట్టి కొత్త సి కావాలంటే ఏమైంది, ఏ 4 times తగ్గింది కాబట్టి A/4 ఇంటూ, అలాగే డి ఏమైందంటే డి ఏమైంది 10 times తగ్గింది కాబట్టి 10D అవుతుంది. సో 10D. సో మనకి 1/10 × 4 = 40. అంటే కొత్త కెపాసిటెన్స్ ఏమైపోద్దండి, బికమ్స్ 1/40 times అవుతుంది అనమాట. ఇక్కడ నేను C1 C2 అని ఏమీ తీసుకోలేదు. సో ఇక్కడ ఏమైపోయింది, ఎప్సిలాన్ ఇంటూ A/4/40 ఇంటూ డి. ఎప్సిలాన్ A/D అనేది ఒరిజినల్ వాల్యూ, మారిన వాల్యూ 1/40 times మారిపోయింది అనమాట. ఇది మనకి ఎస్ఎస్సి జేఈ అంటే ఇది ఎలక్ట్రికల్ వాళ్ళకి, డిప్లొమా అండ్ ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా సేమ్ పేపర్ ఉంటుందండి. సో వాళ్ళకి అడిగిన క్వశ్చన్ అనమాట ఇది. సో ఇదొక క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ కూడా మనం ఆల్రెడీ ఇండక్టెన్స్ మిషన్స్ క్రాష్ కోర్స్ అని చెప్పడం జరిగింది కదండి. ఆ క్రాష్ కోర్స్ వీడియోస్ మొత్తం చూసినట్లయితే మీరు ఈ క్వశ్చన్ కూడా ఈజీగా చేయగలుగుతారు. ఇది మీ క్వశ్చన్ అడిగారు అనమాట. ఏమని అడిగారు, ద ఎఫిషియన్సీ ఆఫ్ ఏ 60 Hz 6 pole 1000 RPM 3-phase ఇండక్షన్ మోటార్ తాలూకు ఎఫిషియన్సీ ఎంత అడిగారు. మనకి ఎఫిషియన్సీకి జనరల్గా ఫార్ములా ఏంటండి, ఎఫిషియన్సీ = అవుట్పుట్ పవర్ డివైడెడ్ బై ఇన్పుట్ పవర్ మనకు తెలుసు. అయితే ఇక్కడ మనకి అవుట్పుట్ పవర్ ఇవ్వలేదు, ఇన్పుట్ పవర్ ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. ఓన్లీ ఫ్రీక్వెన్సీ ఇచ్చారు, నెంబర్ ఆఫ్ పోల్స్ ఇచ్చారు, అది ఎంత స్పీడ్ తిరుగుతుందో 1000 RPM మాత్రం ఇవ్వడం జరిగింది. సో ఇది మనం చేయాలి అంటే మనం ఆల్రెడీ ఒక రిలేషన్ గురించి చెప్పుకున్నామండి ఇండక్షన్ మిషన్స్లో. ఆ రిలేషన్ ఏంటంటే రోటార్ ఇన్పుట్ ఈజ్ టు రోటార్ ఇన్పుట్, రోటర్ కాపర్ లాస్, అలాగే రోటర్ అవుట్పుట్. ఈ మూడిటికి ఒక రిలేషన్ ఉందండి. రోటర్ ఇన్పుట్ ఈజ్ టు రోటర్ కాపర్ లాస్ ఈజ్ టు రోటర్ అవుట్పుట్. మూడిటికి రిలేషన్ ఏంటండి, 1:S చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రిలేషన్ మనకి వస్తే ఈ రిలేషన్ బట్టి మనం ఎఫిషియన్సీ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఎగ్జాక్ట్ ఎఫిషియన్సీ రాదు ఇందులో, కాకపోతే మనకి ఎగ్జామ్లో కూడా జస్ట్ ఎఫిషియన్సీ అడిగారు. ఇక్కడ ఎటువంటి లాసెస్ గురించి ఎక్కడ డిస్కషన్ చేయలేదు కాబట్టి ఆ ఫార్ములా యూజ్ చేసుకొని మనం ఇక్కడ సొల్యూషన్ చేయొచ్చు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, రోటర్ ఇన్పుట్కి రోటర్ అవుట్పుట్కి కదా, అంటే రోటర్ అవుట్పుట్పై రోటర్ ఇన్పుట్ తీసుకుంటాం ఎఫిషియన్సీ. అంటే ఇక్కడ ఏంటంటే మెకానికల్ లాసెస్ని మనం తీసుకోకుండా చేస్తాం అనమాట. ఇక్కడ మీరు చూస్తే రోటర్ అవుట్పుట్ పై ఇన్పుట్ కదా ఎఫిషియన్సీ, అంటే ఇక్కడ అవుట్పుట్ ఎంత 1/S. సో ఇన్పుట్ ఎంత 1. సో ఏమైపోతుందండి 1 - S డివైడెడ్ బై 1 కదా ఎఫిషియన్సీ. అవుట్పుట్ అంటే ఏంటి 1 - S, ఇన్పుట్ అంటే 1 కాబట్టి 1 - S/1. సో 1 - S అంటే అగైన్ స్లిప్ అంటే NS -
ఎన్ఆర్ డివైడెడ్ బై ఎన్ఎస్. సో ఇక్కడ ఏమైపోతుందండి, 1 మైనస్ ఎన్ఎస్ బై ఎన్ఎస్ అంటే 1 మైనస్ మైనస్ ప్లస్ అయిపోద్ది, ప్లస్ ఎన్ఆర్ బై ఎన్ఎస్. 1 1 క్యాన్సిల్ అయిపోతే, సో ఎఫిషియన్సీ ఈక్వల్ మనకు వచ్చిన ఫార్ములా ఏంటి, ఎన్ఆర్ బై ఎన్ఎస్. ఆల్రెడీ దీన్ని డెరివేషన్ కూడా నేను మీకు ఆ వీడియోలో చెప్పానండి. సో ఇప్పుడు మనకి ఎన్ఆర్ ఎంత ఇచ్చారు, 1000 ఇచ్చారు. ఎన్ఎస్ ఎంత అవుద్ది, మనకు ఆల్రెడీ ఎన్ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1000 ఆర్పిఎం ఇచ్చారు. సో ఎన్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, 120 ఇంటూ ఎఫ్ డివైడెడ్ బై పి, దట్ ఈజ్ ఈక్వల్ టు 120 ఇంటూ ఎఫ్ అంటే 60 డివైడెడ్ బై పి అండ్ నెంబర్ ఆఫ్ పోల్స్ 6 ఇచ్చాడు. 6 ఇచ్చాడంటే ఎంత అవుతుంది, సో ఏమైపోతుందండి ఇక్కడ 6 1 6 10 దట్ ఈజ్ ఈక్వల్ 1200 ఆర్పిఎం వచ్చింది ఎన్ఎస్. సో ఫార్ములా ఏంటి, ఎన్ఆర్ బై ఎన్ఎస్. ఎన్ఆర్ బై ఎన్ఎస్, ఎన్ఆర్ అంటే 1000, ఎన్ఎస్ అంటే 1200. క్యాన్సిల్ అయిపోతే 12 డివైడెడ్ బై 10. ఇప్పుడు ఎంత వస్తుందండి, 0.0 పెడతారు, 12 8 96, 4 మిగిలింది అంటే 8కి దగ్గరలో ఏముందో చూడండి, ఓన్లీ 1 ఉంది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఈ విధంగా చేయాలండి. జస్ట్ మీకు ఇక్కడ ఏం లేదు, ఎన్ఆర్బి ఎన్ఎస్ అనే ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మీరు హాఫ్ మినిట్లో ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారనమాట. ఇదంతా అవసరం లేదండి, ఇదంతా జస్ట్ మీకు సొల్యూషన్ కోసం చెప్పడం మాత్రమే జరిగింది. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇది కూడా మనకి ఎస్ఎస్సి జేఏలో అడిగిన క్వశ్చనే ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ చూడండి, చాలా బాగుంది క్వశ్చన్ కూడా. ఇది 17 క్వశ్చన్ కింద ఇచ్చారండి పేపర్లో. అది ఏ సైనసోడియల్ ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అంటే ఒక ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ ఉంది, టైం పీరియడ్ 36 మిల్లీ సెకండ్స్ ఉంటుందండి. యాజ్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ 250 వోల్ట్ అంటే ఒక ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ ఉంది, దాని టైం పీరియడ్ అంటే కంప్లీట్ సైకిల్కి అయ్యే టైం పీరియడ్ ఎంత ఇచ్చారండి, 36 మిల్లీ సెకండ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఒక సైకిల్కి, ఒక కంప్లీట్ సైకిల్కి 36 మిల్లీ సెకండ్స్ ఇచ్చారు. మ్యాక్సిమం వాల్యూ 250 అంటే చూడండి, మ్యాక్సిమం వాల్యూ అంటే ఇది పాజిటివ్ మ్యాక్సిమం కింద వస్తుంది, ఇది పాజిటివ్ మ్యాక్సిమం, ఇది 250 వోల్ట్ ఇచ్చారు. అలాగే ఇక్కడ సేమ్ నెగిటివ్ మ్యాక్సిమం కూడా 250 ఉంటుంది, సిమెట్రికల్ కాబట్టి. సో ఉంది, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇట్స్ వాల్యూ విల్ రీచ్ -125 వోల్టేజ్ అనేది వాల్యూ రీచ్ అయిందంట ఆఫ్టర్ డాష్ మిల్లీ సెకండ్స్. అంటే ఈ వాల్యూ అని చూసారా, ఇది 0 నుంచి 250కి వెళ్ళింది, మళ్ళీ 0కి వచ్చింది, ఇది -250కి వచ్చింది. సో ఈ మధ్యలో 0 నుంచి 250 అగైన్ 0 నెగిటివ్ వెళ్ళినప్పుడు ఇక్కడ ఎక్కడో -125 రీచ్ అయింది. ఈ 125 ఎప్పుడు రీచ్ అవుతుంది అంటే ఏ టైం అంటే ఈ టైం అంతా అని అడిగారు అనమాట. ఈ 125 రీచ్ అయిన ఇన్ని మిల్లీ సెకండ్స్ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 36 మిల్లీ సెకండ్స్. సో ఎన్ని మిల్లీ సెకండ్స్ తర్వాత ఇది -125 రీచ్ అయ్యింది అని క్వశ్చన్ అడిగారు. ఇక్కడ సింపుల్, చాలామంది లాజిక్గా ఏం చేస్తామంటే చూడండి, 0 నుంచి ఒక కంప్లీట్ సైకిల్కి 36 కాబట్టి హాఫ్ సైకిల్కి ఎంత అవుతుందండి, 18 అవుతుంది. హాఫ్ సైకిల్కి ఎంత అవుద్ది, 18 అవుతుంది. అగైన్ చూడండి, ఇక్కడేమో 18 మిల్లీ సెకండ్స్ 0, ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి 0 నుంచి 18 ఒక హాఫ్ సైకిల్కి. అగైన్ మళ్ళీ 250 రావాలంటే 9 మిల్లీ సెకండ్స్ అవుతుంది. ఇది 0 9 18, ఇక్కడికి వచ్చేసరికి 18 + 9 27, 27 + 9 36 సరిపోయింది కదా. అది ఇక్కడ ఓన్లీ ఈ పీక్ పాయింట్ దగ్గర, ఈ 0 పాయింట్ దగ్గర వ్యాలిడ్ అవుతుందండి. చూడండి ఇక్కడ 0 నుంచి 9 మిల్లీ సెకండ్స్ టైం పట్టింది 250 వోల్ట్ రీచ్ అవ్వడానికి. ఇక్కడ 250లో ఆఫ్ 125 కాబట్టి 125 రీచ్ అవ్వాలి అంటే 0 to 9కి మధ్యలో 4.5 అంటే 4.5 మిల్లీ సెకండ్స్ అని మనం అనుకుంటామండి. కానీ ఇది లీనియర్గా ఉండదు. ఇక్కడ వరకు లీనియర్గా వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ చూసారా మారిపోతుంది షేప్ అన్నది, అంటే ఇక్కడ శాచురేషన్కి వెళ్తున్నట్టు మనకి అర్థమవుతుంది ఇలా చూస్తుంటే. మళ్ళీ అగైన్ మళ్ళీ తగ్గిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ లీనియర్ కాన్సెప్ట్ని మనం అప్లై చేయలేమండి. అంటే జనరల్గా ఇది 4.5 అయితే మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఇది కూడా 4.5 అవుతుంది. సో 18 + 4.5 అంటే 22.5 మిల్లీ సెకండ్స్కి -125 వస్తుందని అనుకుంటాం. కానీ ఎగ్జాక్ట్గా 22.5 కాదండి, ఎందుకంటే ఈ వేవ్ ఫామ్ కంటిన్యూస్గా చేంజ్ అయిపోతుంది. చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకలాగా ఉంది, ఇక్కడ నుంచి ఈ షేప్ ఒకలాగా ఉంది, మళ్ళీ ఈ షేప్ ఒకలాగా ఉంది. సో ఇక్కడ మనం లీనియారిటీ అనే రూల్ మనం అప్లై చేయలేము అనమాట. ఖచ్చితంగా ఆన్సర్ సాల్వ్ చేయాలి. చాలా ఈజీ అండి. మనకి ఫార్ములా ఏంటి, సైనసోయిడల్ వోల్టేజ్ V = Vm × sin × ωt అని మనకు తెలుసు కదండి. ఇప్పుడు మనకి వోల్టేజ్ ఎంత రీచ్ అయింది, V = -125 వోల్టేజ్ రీచ్ అయింది. సో -125 Vm అంటే ఎంత, 250 × sin of ω × t అంటే ఎంత మనకి
టీ ఎంత అంటే టీ అడిగారు మనకి అంటే ఈ టీ ఏ వాల్యూ దగ్గర 125 వోల్టేజ్ వచ్చింది అని మనకు అడిగారు అనమాట. ఇక్కడ ఒమేగా అంటే మనకి మళ్ళీ అగైన్ 2 ఇంటూ పై ఇంటూ ఎఫ్ అంటే మళ్ళీ 1/2 వేసుకుంటాం చెప్తాను చూడండి. సో దీని నుంచి ఏం చేయొచ్చు, సైన్ ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ టు -125/250. సో దీని నుంచి ఏం రాయొచ్చండి, సైన్ ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ టు -1/2. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మైనస్ని తీసేసి, సో అప్పుడు ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ టు ఏమైపోతుంది, సైన్ ఇన్వర్స్ -1/2 అని చెప్పి, సో సైన్ 30 degrees 1/2 కాబట్టి ఇక్కడ 5/6 వేసుకుంటే మనకి ఆన్సర్ రాంగ్ అయిపోతుంది. -1/2 అంటే సైన్ వాల్యూ -1/2 ఉండాలి. సో ఇక్కడ రెండు రకాలుగా తీసుకోవచ్చు. యాంగిల్ ఎంత అంటే -30 degrees తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సైన్ -30 -sin 30 అవుతుంది. సో -1/2 అయిపోతుంది. కానీ టైంను మైనస్లో తీసుకోకూడదు కదా, దీన్ని ప్లస్లోకి మార్చాలి. దీన్ని ప్లస్లోకి ఎలా మారుస్తారంటే చూడండి, దీన్ని రెండు విధాలుగా రాయొచ్చు. ఇక్కడ చూడండి ఈ వాల్యూ ఖచ్చితంగా ఇది 0 degree, ఇది 0, ఇది 180 అంటే ఎగ్జాక్ట్గా 180 తర్వాతే మనకి -125 వస్తుంది కాబట్టి దీన్ని 180 ప్లస్లో రాసుకుందాం. సో 180 ప్లస్ సైన్ 180 ప్లస్ 30 వేసారనుకోండి, ఎంత సైన్ 180 ప్లస్ 30 వేస్తే ఏమైపోతుంది, -sin 30 అవుతుంది. సో -sin 30 వచ్చింది కదండి మనకి, -30 సైన్ మైనస్ వాల్యూ కావాలి. అలా కాకుండా కొంతమంది 360 మైనస్ కూడా రాయొచ్చు. సైన్ ఆఫ్ 360 -30, 360 -30 కూడా మనకి -sin 30 వస్తుంది. కానీ 360 -30 చేస్తే ఇక్కడ వాల్యూ వస్తుంది. మనకు కావాల్సింది ఫస్ట్ -125, ఇక్కడ ఒక -125 వస్తుంది. వేవ్ ఫామ్ ఇలా ట్రావెల్ చేస్తే ఇక్కడ ఒక -125 వస్తుంది. కానీ మనకు ఫస్ట్ 125 అడిగారు అనమాట. వాల్యూ విల్ రీచ్ -125 అంటే మ్యాక్సిమంలో హాఫ్ అడిగాడు అనమాట. సో ఇక్కడ రీచ్ అయిపోతుంది ఫస్ట్. సో ఇక్కడ కావాలి కాబట్టి మనం 180 ప్లస్సే తీసుకోవాలి. 360 -30 కూడా వేయచ్చు కానీ ఆన్సర్ రాదండి, ఎందుకంటే ఈ వాల్యూ కావాలి. ఇది -125, ఇది కూడా -125, ఇది ఒకటే కావాలి కాబట్టి మనం 180 + 30 తీసుకుంటాం. సో సైన్ ఆఫ్ 180 + 30 అంటే 120, 210 అవుతుంది. సో ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, 210 డిగ్రీల్లో ఉంది. సో దీన్ని ఏం చేస్తారంటే మనం దీన్ని మళ్ళీ ఏం చేయాలంటే రేడియన్స్లోకి మార్చుకోవాలి. సో ఇక్కడ మనకి ఒమేగా అంటే ఏంటి, 210 ఉంది కదా, ఈ 210 ఏమని రాసుకోవచ్చు అంటే 210 ఇంటూ π/180 చేసామనుకోండి, 0 0 క్యాన్సిల్ అయిపోద్ది. 0 0 క్యాన్సిల్ అయిపోగా మనకి 6 మూళ్ళు 6 7 అంటే 7π/3 అయింది. ఇదంతా అయిందండి 7π/3 అయింది. సో ఇప్పుడు దీని నుంచి ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ టు 7π/3 అయింది. అగైన్ ఒమేగా అంటే ఏంటి, 2 ఇంటూ 5 ఇంటూ ఎఫ్ అంటే 1/t రాసుకోవచ్చు కదండి, 2πf కదండి. సో ఎఫ్ అంటే మళ్ళీ మనం ఏం చేయొచ్చు, 1/3 రాయొచ్చు, 1/36 మిల్లీ సెకండ్స్ కదండి. సో 2πf ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు 7π/3. ఇక్కడ క్యాలిక్యులేషన్ రాంగ్ అండి, 3 ఏళ్ళు 3 ఆరులు అండి, 3 ఆరులు 18 కదా. సో 3 ఆరులు, ఇది 7π/6 అవుతుంది, 3 కాదు 7π/6 అవుతుంది. అగైన్ దీన్ని సాల్వ్ చేయాలి మనం. చూడండి పై క్యాన్సిల్ అయిపోతాయి, పై క్యాన్సిల్ అయిపోతాయి. 2 ఇంటూ ఎఫ్ అంటే అంత 1/36 మిల్లీ సెకండ్స్ ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు 7/6. అగైన్ 6 ఒకట్లు 6 ఆరులు, 2 ఒకట్లు 2 మూళ్ళు. సో టీ ఈజ్ ఈక్వల్ టు 21 మిల్లీ సెకండ్స్. ఇందాక మనం లీనియారిటీ అంటే లీనియర్గా చూసుకుంటే ఎంత వచ్చిందండి, ఆఫ్ చేసుకుంటే 22.5 మిల్లీ సెకండ్స్ వచ్చింది. కానీ ఎగ్జాక్ట్ ఆన్సర్ ఎంత అండి, 21 మిల్లీ సెకండ్స్. అంటే ఆఫ్టర్ 21 మిల్లీ సెకండ్స్ దగ్గర మనకి -125 రీచ్ అవుతుందండి. ఇదండి ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి చాలా ట్రిక్కీగా, చాలా ఈజీ. కానీ ఇక్కడ మీరు మళ్ళీ 360 - 30 చేశారనుకోండి, 360 - 30 అంటే ఎంత, 330. అగైన్ 330ని మనం మళ్ళీ రేడియన్లో మారిస్తే 5/180 వేయాలి. అప్పుడు ఎంత అయిపోద్ది, 11π/3, 11 33, 3 6 18. సో మీరు ఈ వాల్యూ యూజ్ చేశారనుకోండి, మనకి ఈ టైం వస్తుంది అనమాట. ఈ టైం దగ్గర మళ్ళీ -125 వస్తుంది. సో అది జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎగ్జామ్లో మీకు ఆప్షన్లో మటుకు 2 ఇవ్వలేదులేండి, ఓన్లీ 21 ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే ఈ లాజిక్ ప్రకారం కూడా మీరు వెళ్ళి 22 దగ్గరలో ఉన్నదాన్ని కూడా మీరు ఆన్సర్ చేయొచ్చండి. అంటే దగ్గరలో వేరే ఆప్షన్స్ ఉండకూడదు. మీకు 20, 21, 22, 23 ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా ఈ ప్రొసీజరే ఫాలో అవ్వాలి. అలా కాకుండా 10, 21, 28 అలాగే ఇచ్చారనుకోండి, అప్పుడు మనం ఈ లాజిక్ ప్రకారం ఫాలో అవ్వచ్చు. ఇదండి, ఈ విధంగా కూడా మనకు క్వశ్చన్స్ వస్తాయి. ఇవి ఓన్లీ ఒక 3 క్వశ్చన్స్
ప్రీవియస్గా మనకి ఎస్ఎస్సిలో జేఈలో అడిగిన క్వశ్చన్ నేను ఇప్పుడు చెప్తున్నానండి. ఇంకో క్వశ్చన్ కూడా మీకు ఇప్పుడు యాడ్ చేస్తాను, చూడండి. ఈ క్వశ్చన్ చూడండి. ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మీకు నేను మన మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది. దానికి మీ సొల్యూషన్ కూడా చెప్పాను. సేమ్ బేస్ క్వశ్చన్ ఇచ్చారు చూడండి. 2 ఇండక్టివ్లీ కపుల్డ్ కాయిల్స్, 2 కపుల్డ్ కాయిల్స్ ఉన్నాయి. సెల్ఫ్ ఇండక్టెన్స్ L1 = 20 హెన్రీ, L2 = 320 హెన్రీ. ఫైండ్ ద మ్యాక్సిమం పాసిబుల్ మ్యూచువల్ ఇండక్టెన్స్. మనకి మ్యాక్సిమం పాసిబుల్ M = ఫార్ములా ఏంటండి, K × √L1 × L2. సో మ్యాక్సిమం పాసిబుల్ రావాలంటే K = 1 అయిపోవాలి. అప్పుడు మ్యూచువల్ ఇండక్టెన్స్ M = √L1 అంటే ఎంత అండి, 20 × L2 అంటే 320. సో దీన్ని మీరు చేస్తే 320 2 టైమ్స్ అంటే ఎంత, 640 అవుతుంది. 640 32 × 2 64 2 సున్నాలు. సో 6400 అవుతుంది. సో దీనికి 864 కాబట్టి దీనికి స్క్వేర్ రూట్ ఎంత వచ్చిందంటే 80. సో 80 హెన్రీ. ఆప్షన్ 1 ఈస్ రైట్ ఆన్సర్ అనమాట. ఈ ఆల్రెడీ ఇటువంటి క్వశ్చన్స్ మన యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో కపుల్డ్ సర్క్యూట్స్ నుంచి ఈ విధంగా క్వశ్చన్ అడిగారు. మన మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ సంబంధించిన వీడియోస్ మొత్తం చూస్తే మీరు ఇటువంటి క్వశ్చన్స్ ఈజీగా చేయగలుగుతారండి. ఓకే, ఇది కొన్ని క్వశ్చన్స్ తీసుకుని నేను మీకు చెప్తున్నాను. కమింగ్ వీడియోలో ఇంకొన్ని చెప్పడానికి ట్రై చేస్తానండి. అలాగే మన ఛానల్ నుంచి అమెజాన్లో మన ఐటీ లెవెల్ వారికి బాగా ఉపయోగపడే బుక్ అండి అది. మన జేఎల్ఎంకి కానీ ఆంధ్ర జేఎల్ఎం అవ్వచ్చు, తెలంగాణ జేఎల్ఎం అవ్వచ్చు, లేదంటే మన ఏఎల్పికి సంబంధించిన ఐటీఐబిఎస్ ఎగ్జామ్స్ ఏమన్నా కానీ మీకు యూజ్ అవుతుందండి బుక్. ఆ బుక్ అమెజాన్లో దొరుకుతుంది, కింద లింక్ ప్రొవైడ్ చేస్తున్నాం, అక్కడ నుంచి మీరు కావాలంటే కొనుక్కోవచ్చు. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.